దేవుడు నమ్ముకుంటే నాకు ఉద్యోగం రావాలి, దేవుడు నమ్ముకుంటే పిల్లలు పుట్టాలి, దేవుడు నమ్ముకుంటే జబ్బులు తగ్గాలి, దేవుడు నమ్ముకుంటే మనకు బాగా కలిసి రావాలి, దేవుడు నమ్ముకుంటే కార్లు, మేడలు, మిద్దులు, బళ్ళు అన్ని కొనుక్కోవాలి. ఇది భక్తి అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల దుబాయ్ వీసా వచ్చింది, కువైట్కి వీసా వచ్చింది, దేవుడి దయ వల్ల ఒక ఇల్లు కట్టుకున్నాం, దేవుడి దయ వల్ల ఈ రోజు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎవరి కోసం అంటే పిల్లల కోసం, కుటుంబం కోసం. ఆ డబ్బు ఒకప్పుడు చక్కగా ఉపయోగపడేది, ఒకప్పుడు దుబాయ్ విదేశాలకు వెళ్తే ఉపయోగపడేది. ఇప్పుడు విదేశాలకు వెళ్తే మన పిల్లలు మనం వచ్చేటప్పటికి ఏమవుతారో కూడా తెలియదు. ఏ పిల్లల కోసం మనం కష్టపడి కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడి సంపాదిస్తున్నారో ఆ పిల్లలు పాడైపోతే ఇక మనం సంపాదించిన ఆ సంపాదన దేనికోసం చెప్పు. మన పిల్లలు పాడు చేస్తుంది ఆ సంపాదన. ఏం అక్కర్లేదు, వాడి చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు, నెట్ ఉంటే చాలు, వాడిని ఇంకా ఎవరు పట్టుకోలేరు. వాడికి ఇక తల్లి, తండ్రి, దైవం, గురువు ఇంకేమన్నా ఉంటాయా? ఉండవు. ఎవరు ఎడల ఏ గౌరవం ఉండదు. వాడికి ఎంతసేపు ఏంటంటే వాడు చూడాలనుకున్నది చూడడం, చేయాలనుకున్నది చేయటం, నచ్చింది చేయాలనుకుంటాడే తప్ప అసలు ఇది రైటా రాంగా అన్నదే ఎవరన్నా చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు.